హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శైలు వీడియోస్. Hi guys, today I am doing craft. What craft I am doing? See now. చెయ్యి ఫస్ట్ ఇక్కడ మా పాప వాళ్ళ స్కూల్లో అయితే మంత్లీ థీమ్స్ ఇస్తారనమాట. అందుకోసమని ఈ మంత్కి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అనే థీమ్ ఇచ్చారు. సో దానికోసం ఇక్కడ డ్రై ఫాలెన్ లీవ్స్తో చేయమని ఆ ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో కాబట్టి దానికోసం ఇక్కడ డ్రై ఫాలెన్ లీవ్స్ అయితే తీసుకుని ఇలా మా పాప చేత దగ్గరుండి చేపిస్తున్నాను. నేనే చేసేస్తే వాళ్ళకి ఏం తెలియదు కదా. సో కాబట్టి దగ్గరుండి వాళ్ళకి ఎలా చేయాలో చెప్తే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా, ఎట్లా చేయాలి ఏంటి. నెక్స్ట్ టైం వాళ్ళే ట్రై చేస్తారు కాబట్టి మా పాపకి ఎలా చేయాలి ఏంటి అన్న ఐడియా చెప్పాను. దగ్గరుండి అంతా చేపిస్తున్నాను అనమాట. దీనికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది డ్రాయింగ్ అవన్నీ కూడా. సో కాబట్టి నేనైతే పెద్దగా ఒప్పించక్కర్లేదు, తనే చేయమంటే కూర్చోబెట్టి చేస్తుందనమాట. సో కాబట్టి మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేస్తున్నాం అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల ఏంటంటే వీళ్ళకి అట్లీస్ట్ ఐడియా వస్తుంది అనమాట. ఆ టాపిక్ మీద కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా పిల్లలకి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇలాంటివి పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. సో కాబట్టి వాళ్ళ చేత చేయించడం మంచిది అనిపించింది నాకు. మనం చేయడం కంటే వాళ్ళ చేత చేయించడం ఇంకా పెద్ద టాస్క్గా ఉంది నాకైతే. చేయిస్తుంది మా పాప అయితే. లాస్ట్లో ఇలా క్యాప్షన్ అయితే రాస్తానంది. సరే అని చెప్పి రాస్తుంది అనమాట. మొత్తం అంతా రాసిన తర్వాత అవుట్లుక్ అయితే మీకు చూపిస్తాను. ఇంట్లోకి డాన్స్ క్లాస్కి టైం అయిపోతుంది అని చెప్పి డాన్స్ డ్రెస్ వేసేసుకుంటాను. సో కాబట్టి అందుకనే రెడీ అయిపోతే ఈ ప్రాజెక్ట్ని కూడా చూసి చాలా హ్యాపీ అయిపోయింది మా పాప అయితే. చాలా ఖుషీగా ఫీల్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.